చంపటం చావటం నాకు కూడా వచ్చు. నేను చివరిసారిగా చెప్తున్నాను, తను నీ అలంకారాలు తీసి పారే, లేదంటే నేను నా ప్రాణాలు తీసుకుంటాను. ఆంటీ వద్దు, తీసేస్తున్నాను. వద్దంటీ, ఇదిగో చూడండి, ఏం లేవు, అన్ని తీసేసాను. రిషి, ఆంటీకి చెప్పు, ఇంకేం లేవు. మామ్ తను అన్ని తీసేసింది, సింధూరం గాజులు అన్ని తీసేసింది మామ్. అన్ని తీసేసానండి. మామ్ మీరు దాని కింద పరండి ప్లీజ్ ప్లీజ్ మామ్ ప్లీజ్ మామ్. నిజంగా మీరిద్దరు చాలా పిచ్చివాళ్ళు. నాకు తెలుసు రిషబ్, నువ్వు రాఖీని చాలా ప్రేమిస్తున్నావని. కానీ నిజం తెలుసుగా, తను ఇక ఎప్పటికీ తిరిగి రాదు. తను నువ్వు నా రాఖీ బెస్ట్ ఫ్రెండ్ వీక్ తనకి తోడువు కదా. నువ్వెలా అనుకున్నావు తల్లి? ఒక కూతుర్ని పోగొట్టుకున్నాక ఇంకో కూతుర్ని పోగొట్టుకొని తట్టుకుంటానని ఎలా అనుకున్నావు? రిషబ్, నువ్వు తన ఫ్రెండ్ నేను చెప్పుకుంటావు కదా, తన్ని పని ఎలా చేయనిస్తున్నావు? రిషబ్ తను ఇలా చేయకుండా నువ్వు ఆపాల్సింది. ఇంకొకసారి నువ్వు ఇలాంటి పనులు చేయడానికి ఆలోచించావు, నాకంటే చెడ్డ వాళ్ళు ఎవరు ఉండరు. నా చెల్లెల్ని చంపిన రాక్షసుడిని ఏమీ చేయకుండా అలా వదిలేస్తే నా మనసు ప్రశాంతంగా ఉండదు. నేను ఆ టైంలో నీకేదైనా జరిగి నాకు దూరం అయితే నేను ఇలా ప్రశాంతంగా ఉంటాను రిషబ్. ఆ బ్రహ్మ రాక్షసుడి పని నాకు అవసరం లేదు. నాకు ఎలాంటి ప్రతీకారం అవసరం లేదు. నాకేమీ వద్దు రిషబ్. నాకు కేవలం నా పిల్లలు కావాలి. నా పిల్లలు కావాలి. మీరు క్షేమంగా ఉండడం కావాలి రిషబ్. ఇంకేమీ వద్దు నాకు. చూడు, ఈ ప్రతీకారం తెచ్చుకునే విషయం మర్చిపో. పద, మన ఇంటికి వెళదాం. పదండి పదండి. నైనా, ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది. ఐఎమ్ బెటర్ నౌ. యాక్చువల్లీ కాసేపటి క్రితం నాకు ఏమవుతుందో నాకే తెలీదు, కానీ ఐఎమ్ బెటర్ నౌ. ఇంతకీ మోహిని ఏది? అదిగోండి, అత్తయ్య వచ్చేసింది. మామ్, ఇద్దరు కనిపించారా? వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఇక్కడికి వస్తారని చెప్పానుగా. వీళ్ళిద్దరూ బ్రహ్మరాక్షసుని వెతకడానికి ఇక్కడికి వచ్చారు. ఏంటి? మీరు ఆ రాక్షసుని వెతకడానికి ఇక్కడికి వచ్చారా? ఇక్కడికా? ఈ ప్రాంతానికా? అవును, ఈ చోటుకే వచ్చారు. ఎందుకంటే ఈ స్థలానికి మాత్రమే ఆ బ్రహ్మరాక్షసుడు రాగలుగుతాడు. ఇక్కడే మనం అతన్ని నాశనం చేయగలం, అంతం చేయగలుగుతాం. ఏ పిచ్చిదానా, నోరు మూసుకో. నీకు తోచినట్టు కట్టుకథలు చెప్పకు. లేదు సార్, ఇది కథ కాదు, వాస్తవం ఇదే. సార్, ఒకవేళ ఈ బ్రహ్మ రాక్షసుడు ఇక్కడికి వస్తే గనుక అతని శరీరం మీద బొబ్బలు వస్తాయి. అతని శరీరం అందరి ముందు బయటపడుతుంది. అలాగే అతని అసలు నిజ స్వరూపం అందరి ముందు బయటపడుతుంది. ఇప్పుడు అనిల్ గారు ఉండుంటే నిజమేంటో చెప్పేవారు. ఆయనకి ఈ విషయం గురించి బాగా తెలుసు. కానీ ఆయన ఎక్కడున్నారు? సడన్ గా అనిల్ అంకుల్ ఎక్కడికి వెళ్ళారు? అరే ఈవిడ పిచ్చిది, మీరు ఈవిడ మాటలు నమ్మకండి. లేదు సార్, అబద్ధం కాదు, నేను నిజం చెప్తున్నాను. మీకు తెలుసు కదా సార్, ఒకవేళ మన జమీందారు గారికి ఆయన్ని చంపిన అమ్మాయి కనిపిస్తే వెంటనే ఆ బ్రహ్మ రాక్షసుడికి ముక్తి లభిస్తుంది. అలాగే అతని తృప్తి లేని ఆత్మకి శాంతి లభిస్తుంది. చాలు, రాక్షసులకు ఎప్పుడు శాంతి ముక్తి లభించదు. చూడండి, తను పిచ్చిది, మీరు తన మాటలు పట్టించుకోకండి. పదండి. పదండి. ఈమె అసలు ఎవరి గురించి మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడే? అందరూ బస్ ఎక్కండి. పదండి పదండి, రండి, తొందరగా రండి. అయ్యో, ఆపండి 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 బాబు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అనిల్ గారు, మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తాం? మేము మీకోసమే ఎదురు చూస్తున్నాం. అనిల్, నువ్వు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? ఈ చోటు చూడటానికి ఇక్కడికి వచ్చాం కనుక ఒకసారి చూద్దాం అనుకున్నాను. చూడండి, ఈ స్థలం నిజంగా చాలా బాగుంది. చుట్టుపక్కలంతా పచ్చదనమే ఉంది. ఇక్కడ ఏదైనా 5 స్టార్ హోటల్ లేదా ఇండస్ట్రీ ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా. అందరూ దీన్ని రాక్షస స్థలం అంటారు, కానీ మీరు ఇక్కడ 5 స్టార్ హోటల్ కడతారా? అయితే ఏమైంది? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. హోటల్ తెరిస్తే ఈ చోటు చాలా ఫేమస్ అయిపోతుంది. హోటల్ తెరవగానే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అయిపోతుంది. ఫారెన్ టూరిస్టులు కూడా వస్తారు. మనం ఈ ఇంట్లో బంధించబడి చాలాసేపు అయింది. నేను ఇంటికి వెళ్ళాలి. మా ఆవిడికి బాగోలేదు. వెంటనే తనకి మందులు వేయాలి. ఏం చేయాలి నాకేం అర్థం కాదు. ఒకవేళ కావాలని మనల్ని అయ్యగారి గదిలో బంధించారా ఏంటి? ఆ బ్రహ్మరాక్షసుని వదిలి మనల్ని బలిస్తారేమో.
దాంతో అతను సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది. పట్టుకున్నా ఏంటి బ్రహ్మరాక్షసున్నా? బ్రహ్మరాక్షసుని కాదు, ఈ కర్రని వెతికి పట్టుకున్నా. దీంతో మనం తలుపులు పగలగొడదాం. పదండి. ఉమ్. మీరేం చేస్తున్నారు? తలుపులు పగలగొట్టి పారిపోవాలనుకుంటున్నారా? నిన్ను ఊరికే వదిలిపెట్టాం. ఏయ్, కళ్ళెర్ర చేస్తున్నావేంటి? ఉహ్, నీ కళ్ళు పీకి చేతిలో పెడతాను. ఎందుకు అలా అరుస్తున్నావు? మేమేంటో నీకు ఇప్పుడే చూపిస్తాం. ఏ, ఆగండి. ఏం చేస్తున్నారు మీరు? అటు చూడండి, బిర్జును చూడండి. ఏంటి అన్ని డబ్బులా? ఇప్పుడేమైంది? మాకేదో చూపిస్తామన్నారు, చూపించండి. ఇప్పుడు ఈ నోట్లు ఎందుకు చూపిస్తున్నారు? లేదు పొరపాటు అయిపోయింది. కమలాలు ఇంకా రాజగిరాలు. ఇవి మనం తీసుకొచ్చిన పొట్లు. కమలాలు రాజగిరాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మరి సార్ వాళ్ళు ఏం పెట్టుకుని వెళ్ళారు? ఇవన్నీ బస్సుకు పెట్టాలని బస్సు ముందు పెట్టాం కదా మనం. అనిల్ సార్ ఆయనే పెట్టుకుంటానని చెప్పారు కదా మనతో. బుట్టలన్నీ ఇక్కడే ఉంటే మరి అనిల్ సార్ ఏం పెట్టారు? అంటే దీని అర్థం అనిల్ సార్. పద పద. బిర్జు పద, అతను వచ్చేసాడు. పదండి. అంకుల్ మీరు వాటర్ అడిగారు కదా, తీసుకోండి. ఇవ్వు. ఏవి? అనిల్ అంకుల్ చేతికి బొబ్బలు ఉన్నాయేంటి? అంకుల్ మీ చేతి బొబ్బలు వచ్చాయండి. ఏంటి? బొబ్బలా? ఏం బొబ్బలు? నువ్వు నిజంగానే అంకుల్ చేతి మీద బొబ్బలు చూసావా? అవును, నేను చూశాను. ఆయన చేతి మీద చాలా ఎర్రగా బొబ్బలు ఉన్నాయి. అంకుల్ ప్లీజ్ మీరు ఒకసారి మీ చేతిని చూపించండి. వాట్ ఇస్ దిస్ తనుజ? ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన్ని క్వశ్చన్ చేస్తావా నువ్వు? అంకుల్ని క్షమాపణ అడుగు. కూల్ గాయత్రి, పిల్లలు కదా, ఇట్స్ ఓకే. ఒకటి మాత్రం నిజం, పరాయి చోటికి సొంత వాళ్ళతో కలిసి వెళ్ళొచ్చు. ఇంకో విషయం కూడా నిజం, పరాయి చోట సొంత వాళ్ళని అనుమానించకూడదు. బొబ్బలేంటి? నా చేతికి బొబ్బలేవు లేవు, చూడు. ఐ స్వేర్ టు గాడ్, నేను బొబ్బలు చూశాను. అయితే మరి ఎక్కడికి పోయాయి వేద్? మాయమైపోయాయి. ఎందుకంటే మనం ఆ రాక్షసుడు ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వచ్చాం. బొబ్బల ప్రభావం కూడా దూరం అయ్యింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా లోపల రాక్షసుడు ఉన్నాడా? అయితే అంకుల్ ఆ టైంలో ఆ రాక్షస స్థలంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? తనుజ, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నందుకు నువ్వు సిగ్గుపడాలి. ఒక మేనేజర్ కూతురువి నీ లిమిట్స్ లో ఉండు. ఒక్క నిమిషం. తను నువ్వేదో అడుగుతున్నావు కదా, అడుగు. ఆ టైంలో మనం అంకుల్ కోసం ఎదురు చూస్తున్నాం కదా, అప్పుడు అంకుల్ ఎక్కడ ఉన్నారు? అనిల్, ఏంటి ఇది నిజమేనా? నువ్వు ఎక్కడ ఉన్నావు? అప్పుడు నాకు ఎలర్జీ అయ్యింది, అందుకే నేను స్పృహలో లేను. కానీ ఏంటిది, నువ్వు ఇక్కడ లేవా? ఎనఫ్! నిజంగానే మీరందరూ లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. మొదట పెళ్లి పేరున మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. ఇప్పుడు నా భర్తను క్వశ్చన్స్ అడిగి ఇన్సల్ట్ చేస్తున్నారు. ఈ విధంగా మాట్లాడటం మీకు తప్పుగా అనిపించడం లేదా? మేము ఈ ఊరికే రావాలని అనుకోలేదు, కానీ మీ కారణంగా ఇక్కడికి వచ్చాం. అసలు పని మీ అమ్మాయి చేసింది. ముందు పారిపోయింది, దాని తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఏమంటున్నారు మీరంతా? ఏమంటున్నారు మీరు? ఈ ఊర్లో ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు, అతను నవవధువులను చంపుతాడు. ఇప్పుడు నా భర్త మీ అందరికీ బ్రహ్మరాక్షసుడిలా కనిపిస్తున్నాడా? వావ్! ప్లీజ్ మీరందరూ కాసేపు కూల్గా ఉన్నారు, గొడవ పడకండి ప్లీజ్. శాంతించు గాయత్రి. కలిసి వెళ్తున్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో సొంత వాళ్ళ మీద ఎవరికైనా అనుమానం వస్తుంది. ఏంటి? ఏమైంది బావగారు? బిర్జు ఫోన్ చేశాడు. ఈ బస్సుకి పెట్టడానికి తెప్పించిన కమలాల బుట్టలు, రాజగిరాలు అన్నీ ఇక్కడే మా ఇంట్లోనే ఉన్నాయని చెప్తున్నాడు. అంటే దీని అర్థం బస్సుకి డెకరేట్ చేసిన కమలాలని నకిలీవా? అయ్యో, ఇదేలా జరిగింది? తెలివితేటలు ప్రదర్శించుకో, నేను నిన్ను షూట్ చేసేస్తాను. ఆ పని నేను ముందే చేశాను. బస్సు మీద ఉన్న కమలాలు, రాజగిరాలు మొత్తం అన్ని నకిలీవే. అలా నేనే చేశాను. ఏది చూసినవి ఆ బొబ్బలు నిజమైనవే. అనిల్, మీరేం మాట్లాడుతున్నారు అనిల్? సడన్ గా మీకేమైంది అనిల్? మొయ్ మాట్లాడుకో. నీ పిస్టల్లో ఉన్న బుల్లెట్లు అవన్నీ కూడా నకిలీవే, అర్థమైందా?
నీ ముందు నిలబడి ఉన్న ఈ బ్రహ్మరాక్షసుడు నిజమైన రాక్షసుడు. పదండి. కానీ అన్నయ్య గారు పిల్లలు వాళ్ళు కూడా దిగుతారు. కమాన్, ముందు నువ్వు దిగు. దిగాలండి. వెళ్ళమ్మా, వెళ్ళు నైనా, తొందరగా వెళ్ళు, తొందరగా దిగు. అమ్మా నైనా, తొందరగా దిగాలి. నైనా అక్క మీరు కిందకి చూడకండి, నా కళ్ళలోకి చూస్తూ నా చేయి పట్టుకోండి. తను రా, ముందు నువ్వు వెళ్ళు. అంకుల్ ముందు మీరు వెళ్ళండి ప్లీజ్. నేను రాలేను. మేము బస్ ని బ్యాలెన్స్ చేసి నిలబడ్డాం. ఒకవేళ మీరు కదిలితే బస్ పడిపోతుంది. ప్లీజ్ మీరు వెళ్ళండి అంకుల్ ప్లీజ్. లేదమ్మా, ముందు నువ్వు వెళ్ళు. డాడ్ మీరు దిగండి, తొందరగా వెళ్ళిపోండి. డాడ్ కమాన్, తొందరగా. డాడ్ చెప్పేది వినండి. సరే నువ్వు కంగారు పడకు, నేను మీకు ఏమీ కాని. మీరు వెళ్ళండి డాడ్. అరే తొందరగా రిషిని దించండి. రిషా తొందరగా రా నాన్న. రిషి బావా తను నువ్వు వెళ్ళు. లేదు చూడు రిషి, ఈ రోజు మనలో ఒకరు చావాలి, ఒకరు ప్రాణాలతో ఉండాలి. రాఖీకి న్యాయం ఎవరు చేస్తారు? ఆ రాక్షసుడు నువ్వే బయటికి తీసుకురాగలవు, వాడిని నువ్వే అంతం చేయగలవు. తొందరగా వెళ్ళు. లేదు రిషి నువ్వు వెళ్ళు. తను నువ్వు వెళ్ళు. లేదు నేను చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళు. నేను గాజులు వేసుకోలేను, నువ్వు దిగళ్ళు. వెళ్ళు. సరే అయితే మన ఇద్దరం కలిసి వెళ్దాం. ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉంది మన పరిస్థితి. మన విధి రాతలో ఏం రాసిందో చూద్దాం. ఏం జరిగినా నీ చేయి వదలను, ఒకరికొకరు తోడుగా ఉన్నా. పద 1 2 3.
మీరు వెనక్కి వెళ్ళండి, మీరు వెనక్కి వెళ్ళండి బాబు గారు. బిర్జు తొందరగా వెళ్ళి చూడు, చూడు, సార్, తొందరగా చూడు. ఒకసారి కిందకు చూడండి. ఇంత పైనుండి కింద పడ్డాక వాళ్ళు ప్రాణాలతో ఉంటారని మీకు అనిపిస్తుంది అసలు? నోరు మూసుకొని నా పిల్లల గురించి అలా మాట్లాడొద్దు. వాళ్ళు చనిపోవడానికి వీల్లేదు. వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అవును బాబు, వెళ్ళండి, వెళ్ళి చూడండి, వెళ్ళండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్. ఓన్లీ బాబు, వెళ్ళండి, వెళ్ళండి మీరు. తొందరగా వెళ్ళండి. జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళండి. ఓన్లీ జాగ్రత్తగా వెళ్ళండి. అజయ్, జాగ్రత్తగా వెళ్ళు. తను తను రిషబ్ సార్, తను తను రిషబ్ సార్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆ తనుజ గొంతు, తనుజ వచ్చింది. తను రిషబ్ సార్, తను తను ఉంటే రిషబ్ కూడా ఉంటాడు. చూడండి, తను తను ప్రాణాలతో ఉంది. బిర్జు తాడు తీసుకొని రా. అరే బిషప్ ఎక్కడ ఉన్నాడో చూడు. తను నన్ను చూడు, నీకేం కాదు, నన్ను వదులుకో. చూడు చూడు, భయపడకో, నేనుండగా నీకేం కానివ్వను. చెయ్యి వదల, నన్ను నువ్వు మాటిచ్చావు కదా, ఆ మాట మీద నిలబడు. నా చెయ్యి వదలకు. నా వైపు చూడు, నన్ను చూడు, పైకి రా, మెల్లగా పైకి వచ్చి నా చేయి పట్టుకో. జాగ్రత్త. అన్నట్టు నువ్వు పైకి ఎక్కడం ఎక్స్పోర్ట్ వా. ఎంతగా పట్టుకుంటావు ఎక్కడే పట్టుకో. పైకి వెళ్ళాక నీకు ఈ ఛాన్స్ మళ్ళీ రాదు. తొందరగా తాడు తీసుకుంటండి. కమాన్. తను ఉంటే రిషబ్ కూడా బతికే ఉంటాడు. వెంటాడు వాళ్ళని, వెంటాడు వాళ్ళని, వెంటాడు వాళ్ళని. తొందరగా వెంటాడు వాళ్ళని. తాడు అజయ్, తీసుకురండి. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. తను తను ఇదిగో తాడు తీసుకో, వెంటనే చెట్టు కట్టు. తను తను రిషబ్ కూడా నీతో ఉన్నాడా? ఉన్నాడు, నేను తననే పట్టుకొనున్నాను. మేమిద్దరం బతికే ఉన్నాం, తొందరగా రండి. రిషబ్ కూడా బతికే ఉన్నాడు. మేడం గారు తాడు పట్టుకోండి. తాడు పట్టుకోండి. తను రిషి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన ముందు చావు బతుకు నిలబడి ఉన్నాయి. నువ్వు జాగ్రత్తగా ఆ తాడు పట్టుకో. తను ఆ తాడుని పట్టుకో. పట్టుకున్నారా మేడం? రిషబ్ సార్ తాడు పట్టుకోండి. తను ఆ తాడుని పట్టుకో గట్టిగా. తాడు వదలొద్దు. బిర్జు తాడు పట్టుకొని లాగు. తను తాడు పట్టుకో. పట్టుకోండి మేడం.